Good morning, students. Today we will discuss about operators. ఈరోజు మనం ఆపరేటర్స్ గురించి నేర్చుకోబోతున్నామండి. ఆపరేటర్స్ గురించి నేర్చుకునే ముందు మనకి ఆపరేటర్ అంటే ఏంటో తెలియాలండి. మనకి ఏం తెలియాలండి? ఆపరేటర్. ఆపరేటర్ అంటే ఏంటంటే ఆపరేటర్ ఈజ్ అనే సింబల్. ఆపరేటర్ అనేది ఏంటంటే ఒక సింబల్. ఈ ఆపరేటర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు పెర్ఫామ్ ఆపరేషన్స్ ఆన్ గివెన్ యూజర్ డేటా. యూజర్ ఇచ్చిన డేటా మీద ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడానికి ఉపయోగపడుతుందండి. ఓకేనా? ఆపరేషన్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే అర్థమెటిక్ ఆపరేషన్స్, లాజికల్ ఆపరేషన్స్ ఇలాంటివండి. అర్థమెటిక్ లాజికల్ ఆపరేషన్స్. మన సి లాంగ్వేజ్ అనేది ఇలాంటి ఆపరేటర్స్ 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయండి. మన సి లాంగ్వేజ్లో 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ వన్ అర్థమెటిక్ ఆపరేటర్స్, second one relational operators, next third one logical operators, fourth one ఏంటంటే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్స్, నెక్స్ట్ సిక్స్త్ వన్ ఏంటంటే బిట్ వైజ్ ఆపరేటర్స్, సెవెంత్ వన్ ఏంటంటే కండిషనల్ ఆపరేటర్స్, ఎయిత్ వన్ ఏంటంటే స్పెషల్ ఆపరేటర్స్. ఫస్ట్ వన్ ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి సింబల్స్ అండి. ఈ సింబల్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడానికి ఉపయోగపడతాయండి. లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇలాంటివండి. ఓకేనా? నెక్స్ట్ కింద అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి ఏంటి ఉన్నాయి, అవి ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తాయి, ఎగ్జాంపుల్ ఏంటో చూద్దామండి టేబుల్లో. ఫస్ట్ ఆపరేటర్స్ ఏంటంటే ఉన్నాయండి, ప్లస్, మైనస్, యాస్ట్రిస్క్, రిమైండర్, మాడ్యులస్. ఓకేనా? నెక్స్ట్ ఇవి చేసే ఆపరేషన్స్. ప్లస్ ఆపరేటర్ ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుందండి? ఎడిషన్. ఎగ్జాంపుల్ చూడండి, a is equal to 10, b is equal to 5, a plus b equals to 15. నెక్స్ట్ ఆపరేటర్ ఏముందండి? మైనస్. ఈ మైనస్ అనే ఆపరేటర్ ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది? సబ్ట్రాక్షన్. ఎగ్జాంపుల్ చూడండి, a is equal to 10, b is equal to 5, a minus b is equal to 5. నెక్స్ట్ ఆపరేటర్ ఏముందండి? యాస్ట్రిస్క్. అనే ఆపరేటర్ ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది? మల్టిప్లికేషన్. ఏ ఆపరేషన్ అండి? మల్టిప్లికేషన్.
ఎగ్జాంపుల్ చూడండి, a ఈజ్ ఈక్వల్ టు 10, b ఈజ్ ఈక్వల్ టు 5, a ఇంటూ b ఈక్వల్స్ టు 50. నెక్స్ట్ ఆపరేటర్ ఏముందండి, మాడ్యులస్. ఇది ఆపరేషన్, మాడ్యులస్ అనే ఆపరేటర్ ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుందండి, డివిజన్. ఎగ్జాంపుల్ చూడండి, a ఈజ్ ఈక్వల్ టు 10, b ఈజ్ ఈక్వల్ టు 5, a బై b ఈక్వల్స్ టు ఎంత అవుతుందండి, 2 అవుతుంది. నెక్స్ట్ ఆపరేటర్ ఏముందండి, మాడ్యులస్, రిమైండర్ అండి. నెక్స్ట్ లాస్ట్ ఆపరేటర్ ఉంది రిమైండర్. లాస్ట్ ఆపరేటర్ ఏంటండి, రిమైండర్. ఇది ఏం చేస్తుందంటే రిమైండర్ని ఇస్తుందండి. ఏం ఇస్తుంది, రిమైండర్. ఎగ్జాంపుల్ చూడండి, a ఈజ్ ఈక్వల్ టు 10, b ఈజ్ ఈక్వల్ టు 5, a మాడ్యులస్ b ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 0. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే రిలేషనల్ ఆపరేటర్స్ అండి. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే, రిలేషనల్ ఆపరేటర్స్ కూడా ఆల్సో సింబల్స్ అండి. ఈ రిలేషనల్ ఆపరేటర్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే, ఏవైనా టూ వాల్యూస్ని కంపేర్ చేయడానికి ఉపయోగపడతాయండి. ఏవైనా టూ వాల్యూస్ని కంపేర్ చేసి కండిషన్ ట్రూ అయితే ట్రూ అని, ఫాల్స్ అయితే ఫాల్స్ అని అవుట్పుట్ని ఇస్తాయండి. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే, ద రిలేషనల్ ఆపరేటర్స్ are the symbols. These are used to compare two values. ఏవైనా రెండు వాల్యూస్ని కంపేర్ చేస్తాయి. కంపేర్ చేసిన తర్వాత ద కండిషన్ విల్ బి ట్రూ. The condition will be true. Output becomes true. Output gives true. Otherwise, the condition will be false. The condition will be false. Output gives false. ఇప్పుడు రిలేషనల్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి, అవి ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేసి చూద్దాం. రిలేషనల్ ఆపరేటర్స్ ఫస్ట్ వన్ ఏంటంటే లెస్ దాన్, సెకండ్ వన్ గ్రేటర్ దాన్, థర్డ్ వన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, fourth one greater than or equal to, fifth one double equals to, last one not equals to. ఫస్ట్ వన్ ఏంటండి, లెస్ దాన్ ఆపరేట్ చేసే ఆపరేషన్ ఏంటో చూడండి. లెస్ దాన్ అనే ఆపరేటర్ ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుందో చూడండి. ఫస్ట్ వన్ ఏంటండి, లెస్ దాన్. ఇది చేసే ఆపరేషన్ ఏంటంటే, ఇఫ్ ద ఫస్ట్ వాల్యూ ఈజ్ స్మాలర్ దాన్ సెకండ్ వాల్యూ, output gives true. Otherwise false. నెక్స్ట్ సెకండ్ ఆపరేటర్ ఏంటండి, గ్రేటర్ దాన్ చేసే ఆపరేషన్ ఏంటంటే, ఇఫ్ ద ఫస్ట్ వాల్యూ ఈజ్ greater than second value, output gives
output gives true, otherwise false, otherwise false. ఫస్ట్ వాల్యూ అనేది సెకండ్ వాల్యూ కన్నా పెద్దదైతే అవుట్పుట్ అనేది ట్రూ అనేస్తుందండి, చిన్నదైతే ఫాల్స్ అనేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ఆపరేటర్ అండి, లెస్ దాన్ ఈక్వల్. ఇది చేసే ఆపరేషన్ ఏంటంటే ఇఫ్ ద ఫస్ట్ వాల్యూ ఈజ్ స్మాల్ ఆర్ ఈక్వల్ output gives true, output gives true, otherwise output gives false, otherwise false. నెక్స్ట్ ఫోర్త్ ఆపరేటర్ ఏంటంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. ఇది చేసే ఆపరేషన్ ఏంటంటే ఇఫ్ ద ఫస్ట్ వాల్యూ ఈజ్ గ్రేటర్ than or equal output gives true, output gives true, otherwise false. నెక్స్ట్ ఆపరేటర్ ఏంటండి డబుల్ ఈక్వల్స్ టు. ఇది చేసే ఆపరేషన్ ఏంటంటే both values are equal, output gives true, otherwise false. నెక్స్ట్ లాస్ట్ ఆపరేటర్ ఏంటండి నాట్ ఈక్వల్ టు. ఇది చేసే ఆపరేషన్ ఏంటంటే బోత్ వాల్యూస్ ఆర్ నాట్ ఈక్వల్, అవుట్పుట్ గివ్స్ ట్రూ, otherwise false. ఇవి రిలేషనల్ ఆపరేటర్స్ అండి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే లాజికల్ ఆపరేటర్స్ అండి. లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే లాజికల్ ఆపరేటర్స్ ఆర్ ద సింబల్స్, దీస్ ఆర్ యూజ్డ్ టు కంబైన్ మల్టిపుల్ కండిషన్స్ అండి. ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే మల్టిపుల్ కండిషన్స్ని కంబైన్ చేయడానికి యూజ్ అవుతాయండి. అవి లాజికల్ ఆపరేటర్స్ అనేవి ఏటేటి ఉన్నాయి, అవి చేసే ఆపరేషన్ ఏంటో కింద టేబుల్లో చూద్దాం వన్ బై వన్. ఫస్ట్ ఆపరేటర్ ఏంటంటే లాజికల్ ఎండ్. ఇది చేసే ఆపరేషన్ ఏంటంటే ఆల్ ద కండిషన్స్ ఆర్ ట్రూ, output gives true, otherwise false. ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్కి 10 less than 5 and 12 greater than 10. చూడండి, ఫస్ట్ కండిషన్ ఏంటి? 10 less than 5 ట్రూ. సెకండ్ కండిషన్ ఏంటండి? 12 greater than 10. ఇందులో ఫస్ట్ కండిషన్ అనేది తప్పు ఉంది కదండి, కాబట్టి అవుట్పుట్ ఏమిస్తుందండి మనకి? ఫాల్స్ అనిస్తుంది. ఏమిస్తుందండి? ఫాల్స్.
నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్లో సెకండ్ ఆపరేటర్ ఏంటంటే లాజికల్ ఆర్. సెకండ్ ఆపరేటర్ ఏంటంటే లాజికల్ ఆర్. ఈ ఆపరేటర్స్ పెర్ఫామ్ చేసే ఆపరేషన్ ఏంటంటే ఆల్ ద కండిషన్స్ ఆర్ ఫాల్స్, all the conditions are false, output gives false, otherwise true, ఇది లాజికల్ ఆర్. నెక్స్ట్ థర్డ్ ఆపరేటర్ ఏంటంటే లాజికల్ నాట్. లాస్ట్ వన్ ఏంటంటే లాజికల్ నాట్. ఈ లాజికల్ నాట్ అనే ఆపరేటర్ ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుందంటే ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ అవుట్పుట్ గివ్స్ ఫాల్స్, అండ్ condition is false, output gives true. ఇవి లాజికల్ ఆపరేటర్స్ అండి. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అండి. ఈ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఏదైనా ఉన్న ఎగ్జిస్టింగ్ వాల్యూకి ఒక వాల్యూని యాడ్ చేయడానికి కానీ లేదా ఎగ్జిస్టింగ్ వాల్యూ నుండి ఒక వాల్యూని సబ్ట్రాక్ట్ చేయడానికి కానీ ఉపయోగపడతాయండి. అవి ఈ ఆపరేటర్స్ అనేవి ఏంటంటే ఉన్నాయంటే ఫస్ట్ ప్లస్ ఒకటి, నెక్స్ట్ సెకండ్ వన్ మైనస్. ఓకేనా. ఫస్ట్ ప్లస్ అనే ఆపరేటర్ ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుందంటే యాడ్ 1 to existing value. నెక్స్ట్ సెకండ్ ఆపరేటర్ ఏంటండి మైనస్. ఈ ఆపరేటర్ ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుందంటే సబ్ట్రాక్ట్ 1 to existing value. ఇంక్రిమెంట్ ఆపరేటర్కి ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చామనుకోండి. 5 అని ఇచ్చి ఏ ప్లస్ అన్నాం. ఏ ప్లస్ అనగానే ఏం చేస్తుంది, ఏలో ఉన్న ఎగ్జిస్టింగ్ వాల్యూ ఎంత ఉందండి 5 ఉంది. దానికి 1 అనే వాల్యూని యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుందండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 5 + 1 అంటే ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుందండి. ఓకేనా. అదేవిధంగా డిక్రిమెంట్ ఆపరేటర్కి ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చారు, ఏ మైనస్ అని చెప్పారు. అప్పుడు ఇదేమవుతుంది ఆపరేషను, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 1 అంటే ఇప్పుడు ఏలోకి ఏమొస్తుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 5 - 1. ఏ వాల్యూ ఎంత అవుతుందండి ఇప్పుడు 4 అవుతుంది. ఇవి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఆపరేటర్స్ ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్స్. ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్కి అసైన్ చేయడానికి ఉపయోగపడతాయండి. అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయండి, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వేరియబుల్కి అసైన్ చేయడానికి ఉపయోగపడతాయి. ఆ ఆపరేటర్స్ ఏదైతే ఉన్నాయి అవి ఎలా ఉపయోగపడతాయి చూద్దాం. ఫస్ట్ ఈక్వల్ టు. ఫస్ట్ ఆపరేటర్ ఏంటండి ఈక్వల్ టు. ఈ ఈక్వల్ టు అనే ఆపరేటర్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే assign the right hand side value to left hand side variable. నెక్స్ట్ సెకండ్ ఆపరేటర్ ఏంటంటే ప్లస్ ఈక్వల్ టు. ఈ ఆపరేటర్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే యాడ్ బోత్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్. యాడ్
both left and right values. Add both left and right values and store left hand side variable and store left hand side వేరియబుల్. అంటే అర్థం ఏంటండి, ఈ ఆపరేటర్ అనేది బోత్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ వాల్యూని యాడ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వేరియబుల్కి అసైన్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నాం. ఓకేనా, చూడండి ఇప్పుడు ఆపరేషన్ ఏంటి, ఏ ప్లస్ ఈక్వల్ టు 10 అన్నాం, ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాం. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 10. ఇప్పుడు ఏలో ఎంత ఉందండి, ఇంటి ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నాం. 10 తీసుకున్నాం అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 10. ఇప్పుడు ఏలోకి ఎంత వస్తుంది, 20 వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఏలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూని రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూని యాడ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనే వేరియబుల్లోకి అసైన్ చేస్తుందండి. ఓకేనా, ఇది సెకండ్ ఆపరేటర్. నెక్స్ట్ థర్డ్ ఆపరేటర్ ఏంటంటే మైనస్ ఈక్వల్ టు. నెక్స్ట్ ఆపరేటర్ మైనస్ ఈక్వల్ టు. ఈ మైనస్ ఈక్వల్ టు ఆపరేటర్ చేసే ఆపరేషన్ ఏంటంటే, it is used to subtract right hand side value from left hand side value. It is used to subtract right hand side value from left hand side value and store left hand side variable నెక్స్ట్ ఆపరేటర్ ఏంటంటే మాడ్యులస్ ఈక్వల్ టు. ఈ ఆపరేటర్ చేసే ఆపరేషన్ ఏంటంటే డివైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్ with right hand side variable ఈ ఆపరేటర్ అనేది ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుందంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్ని రైట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్తో డివైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, మాడ్యులస్ ఈక్వల్ టు బి అంటే అర్థం ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. చూడండి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్స్ని రైట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్ చేత డివైడ్ చేసిందా లేదా, ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్ లాస్ట్ ఆపరేటర్ ఏంటంటే దీనిలో రిమైండర్ ఈక్వల్ టు. ఈ ఆపరేటర్ కూడా సేమ్ దీనిలో మీద దాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్లో ఉన్న వాల్యూని రైట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్ ఉన్న వాల్యూతో డివైడ్ చేసింది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ రిమైండర్ ఈక్వల్స్ టు బి అని అన్నాం అనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మాడ్యులస్ బి. ఓకేనా, ఇవన్నీ కూడా ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఆపరేటర్స్ ఏంటంటే బిట్ వైజ్ ఆపరేటర్స్ అండి. ఓకేనా, ఈ ఆపరేటర్స్ అనేవి ఏమేమి ఉంటాయంటే బిట్ వైజ్ ఎండ్, బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ ఎక్స్ఆర్, లెఫ్ట్ షిఫ్ట్,
రైట్ షిఫ్ట్ అండి. ఇప్పుడు ఈ ఆపరేటర్స్ అన్ని 1 by 1 ఎందుకు ఉపయోగపడతాయో చూద్దాం. ఈ బిట్వైజ్ ఆపరేటర్స్ అనేవి ఏం చేస్తాయంటే, ఈ బిట్వైజ్ ఆపరేటర్స్ అనేవి బిట్ లెవెల్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తాయండి. అంటే అర్థం ఏంటంటే, మనం ఇచ్చిన వాల్యూస్ని బైనరీ కోడ్లో మార్చి బిట్స్ వైజ్ మార్చి అప్పుడు వాటి మీద ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తాయి. ఫస్ట్ ఆపరేటర్ ఏంటి? బిట్ వైజ్ ఎండ్. ఈ బిట్ వైజ్ ఎండ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంటే, ఈ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంటే, మన ఇచ్చిన 2 ఇన్పుట్స్ వాల్యూస్ అనేవి రెండు కూడా ట్రూ అయితే అవుట్పుట్ బికమ్స్ ట్రూ అండి. ఓకేనా? మనం ఇచ్చిన 2 ఇన్పుట్ వాల్యూస్ కూడా ట్రూ అయితే అవుట్పుట్ని ట్రూ అనిస్తుంది. అంటే అర్థం ఏంటంటే, ఇన్పుట్ వాల్యూస్ రెండు కూడా 1 అనిస్తే అవుట్పుట్ 1 అనిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఆపరేటర్ ఏంటంటే బిట్ వైజ్ ఆర్. ఈ బిట్ వైజ్ ఆర్ అనే ఆపరేటర్ ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుందంటే, మనం ఇచ్చిన 2 ఇన్పుట్ వాల్యూస్ కూడా ఫాల్స్ అయితే మనకు అవుట్పుట్ ఫాల్స్ అనిస్తుంది. అంటే ఎగ్జాంపుల్కి 0 0 అని ఇచ్చామనుకోండి, 0 అని ఇస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఆపరేటర్ ఏంటంటే ఎక్స్ఆర్. ఈ ఎక్స్ఆర్ అనేది ఏం చేస్తుంటే, మనం ఇచ్చిన ఇన్పుట్ వాల్యూలో ఒక ఇన్పుట్ వాల్యూ ట్రూ, ఒక ఇన్పుట్ వాల్యూ ఫాల్స్ ఇచ్చామనుకోండి, ఇచ్చిన రెండింటిలో ఏ ఒక ఇన్పుట్ వాల్యూ ట్రూ అయినా సరే అవుట్పుట్ బికమ్స్ ట్రూ అనిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి 1 0 అనిస్తే 1 అనిస్తుంది. నెక్స్ట్ లెఫ్ట్ షిఫ్ట్ అండి. ఈ లెఫ్ట్ షిఫ్ట్ అనే ఆపరేటర్ ఎందుకు ఉపయోగపడుతుంటే, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఆల్ ద బిట్స్ ఆర్ మూవ్ టు లెఫ్ట్ సైడ్ బై గివెన్ నెంబర్. మనం ఇచ్చిన నెంబర్ చేత ఆ బిట్స్ అన్నింటినీ కూడా లెఫ్ట్ సైడ్ మూవ్ చేయడానికి ఉపయోగపడుతుందండి. ఇది లెఫ్ట్ షిఫ్ట్. నెక్స్ట్ లాస్ట్ ఆపరేటర్ ఏంటంటే రైట్ షిఫ్ట్. ఈ రైట్ షిఫ్ట్ అనే ఆపరేటర్ ఎందుకు ఉపయోగపడుతుంటే, ఆల్ ద బిట్స్ ఆర్ మూవ్ టు రైట్ సైడ్ బై గివెన్ నెంబర్. మనం ఇచ్చిన నెంబర్ చేత ఆల్ బిట్స్ అన్నిటిని కూడా రైట్ సైడ్ మూవ్ చేయడానికి ఉపయోగపడుతుందండి. ఇవి బిట్ వైజ్ ఆపరేటర్స్. నెక్స్ట్ వన్ ఏంటంటే కండిషనల్ ఆపరేటర్స్. ఈ కండిషనల్ ఆపరేటర్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే, కండిషన్ మీద ఆధారపడి డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడతాయండి. ఒకవేళ కండిషన్ కనుక ట్రూ అయితే ట్రూ పార్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తాయి, లేదా ఫాల్స్ అయితే ఫాల్స్ పార్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి, a ఈజ్ ఈక్వల్ టు 10 less than 15. కండిషన్ ట్రూ అయితే ఈ ట్రూ పార్ట్ ఇదండి 100 to 200. ఇన్ కేస్ ఫాల్స్ అయితే ఫాల్స్ కండిషన్ ఎగ్జిక్యూట్ చేయండి. ఏ వాల్యూ ఈజ్ చూడండి, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 less than 15. ఒకవేళ ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఈ ట్రూ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది ట్రూ స్టేట్మెంట్, 100 is to 200. నెక్స్ట్ ఇది కనుక కండిషన్ ఫాల్స్ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్ని ఈ స్టేట్మెంట్ని కండిషన్ ఫాల్స్ అయితే సెకండ్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇవి కండిషనల్ ఆపరేటర్స్. నెక్స్ట్ స్పెషల్ ఆపరేటర్స్. స్పెషల్ ఆపరేటర్స్ ఏదైతే ఉన్నాయంటే, ఫస్ట్ వన్ ఏంటంటే సైజ్ ఆఫ్. ఈ సైజ్ ఆఫ్ అనే ఆపరేటర్ ఎందుకు ఉపయోగపడుతుంటే, మెమరీ యొక్క సైజుని లెక్కించడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? మన మెమరీకి అసైన్ చేసిన వేరియబుల్ యొక్క సైజుని క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సింటాక్స్ ఏంటంటే సైజ్ ఆఫ్ వేరియబుల్ నేమ్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే స్పెషల్ ఆపరేటర్స్లో పాయింటర్ ఆపరేటర్. సెకండ్ వన్ ఏంటంటే పాయింటర్ ఆపరేటర్. ఈ పాయింటర్ ఆపరేటర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే, పాయింటర్ వేరియబుల్ని డిక్లేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. పాయింటర్ ఆపరేటర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, పాయింటర్ వేరియబుల్ని డిఫైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే కామా ఆపరేటర్. ఈ కామా ఆపరేటర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఏవైనా 2 ఎక్స్ప్రెషన్స్ని సెపరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కామా ఆపరేటర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఏవైనా 2 ఎక్స్ప్రెషన్స్ని సెపరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ ఆపరేటర్ ఏంటంటే
డాట్ ఆపరేటర్. లాస్ట్ ఆపరేటర్ అంటే డాట్ ఆపరేటర్. ఈ ఆపరేటర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే స్ట్రక్చర్లో కానీ యూనియన్లో కానీ ఉన్న మెంబర్స్ని యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. ఎందుకు ఉపయోగపడుతుంది? స్ట్రక్చర్లో కానీ యూనియన్లో ఉన్న మెంబర్స్ని కానీ యాక్సెస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి.